నిర్మించిన భూములు కాదు. భూములు చేసి ప్రాజెక్టులు కట్టి గ్రావిటీ ద్వారా తీసుకొచ్చి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నలుగురితో పాటు మనం కూడా వరే పండించాలి. దీనివల్ల ప్రకృతి పరంగా చాలా విధ్వంసం జరిగింది, వైవిధ్య పరంగా చాలా జరిగింది, జీవ వైవిధ్య పరంగా. ఒక పక్షి, ఒక కీటకం వరి చేలో గూడు కట్టుకోలేదు. లక్షల హెక్టార్ల భూమి ఒక పక్షి లేకుండా చేసామన్న. పక్షులు లేకపోతే సమతుల్యతను కోల్పోతుంది భూమి. ఇది ఒక అంశం. రెండోది, వరిని మనం పండిస్తున్నాము, మన రాష్ట్ర అవసరాలు ఎంత, జనాభా ఎంత, మన ఎన్ని ఎకరాలు విస్తీర్ణ చేయాలి భూమి అనే దానికి ఇప్పటి వరకు సమగ్రమైన సమాచారం ఎవరి దగ్గర లేదు. అందరూ వరే పండిస్తున్నారు. మన కంచంలో ఇప్పుడు మీరు తిన్న ప్లేట్లో వరి ఒకటే లేదు, పప్పు గింజలు ఉన్నాయి, నూనె గింజలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం. వరి ఒకటే మనం పండిస్తున్నాం. వరి ఒకటే వ్యవసాయం కాదు. మన కంచంలో, మన ప్లేట్లో ఏవైతే భోజన పదార్థాలు ఉన్నాయో అవన్నీ మన పంట పొలాల్లో ఉండాలి అనేది మా ఆలోచన. ఇది ఒకప్పుడు అలా జరిగింది భారతదేశంలో. ఏ ఒక్క వస్తువు కోసం గ్రామం దాటి బయటికి ఎప్పుడూ వెళ్ళలేదు ఈ భారతదేశం. ఉప్పు కోసమే బయటికి వెళ్ళింది, ఉప్పు పండించలేం కాబట్టి. అలాంటి విధానాన్ని ఇప్పుడు ఇక్కడ నేను మాగాణి భూమిని 3 ఎకరాల దగ్గరగా కిందటి సంవత్సరం నేను దీన్ని కొనుగోలు చేశాను. చాలా ఖర్చుతో కొన్నాను. అది ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేశారు ఆ యజమానులు. మళ్ళీ తిరిగి నేను వాళ్ళ దగ్గర ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చింది. ఇది ఎందుకంటే మూమెంట్లో భాగం కింద ఇది కొన్నాము. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి వచ్చాము. 15 సంవత్సరాల్లో ఈ భూమి యొక్క పరిస్థితి ఏంటంటే చౌడు బారిన భూమి ఇదంతా. ఈ ఊరు వాళ్ళు మాకెవరికి సంబంధాలు లేవు, నేను ఇక్కడ పుట్టలేదు, పెరగలేదు, చదువుకోలేదు. ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి తెలంగాణలో స్థిరపడ్డాం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా చేయాలని ఇలా వచ్చి ఈ భూమి కొని చేయటం వల్ల ఇక్కడ పూర్వ పరిచయాలు లేకపోవటం వల్ల చౌడు భూమిని మాకు అమ్మారు. ఈ చౌడు భూమిని ఎలా మార్చాము, జీవామృతం పాలేకర్ గారి విధానంలో ఎంత గొప్ప వస్తువు అనేది మీకు లోపల చూపిస్తాను. ఇది ఒక అంశం. అయితే వరితో ఆదాయం ఎప్పటికీ రాదు రైతుకి. వరిలో 25,000 నుంచి 30,000 ఆదాయం వస్తుంది ఒక 6 నెలల పంటలో. 2 ఎకరాలు ఉన్న రైతు 30,000 చొప్పున మనం లెక్క కట్టుకుంటే మనకి ఆదాయం చూసుకుంటే 2 ఎకరాల మీద 60. అంటే నెల జీతం ఎంత చెప్పండి? 5,000 కూడా లేదు. 5,000, 6,000 రూపాయలు. అంటే అతను బయట పొలంలో కూలి పని చేయకుండా ఆయన పొలంలో కూలి పని చేసుకుంటున్నారు. ఇది రైతు పరిస్థితి. కానీ ఇది పండించింది ఎవరు తింటున్నారంటే ఎవరు తినట్లా. 2 సంవత్సరాలకు సరిపడ నిల్వలు మనం దాచిపెడుతున్నాం. ఏమన్నా అంటే ఫుడ్ సెక్యూరిటీ అంటారు, ఇంకా వేరే విషయాలు. సరే, ఇక్కడ మనం ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నామంటే 1 ఎకరంలో 3 లక్షల ఆదాయాన్ని నేను చూపించాలనేది ప్రయత్నం చేస్తున్నాను. దీనికి 4 సంవత్సరాల నుంచి దీని మీద పరిశోధన చేస్తున్నాము. ఇది లోపల మీకు సమయం ఇస్తే ఒక్క 15 మినిట్స్లో ఇక్కడ ముగిస్తాను, 15 మినిట్స్లో లోపల చూపిస్తాను. మీరంతా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. రైతులు ఇప్పటికీ భారతదేశంలో గడిచిన 15 సంవత్సరాల్లో 3 లక్షల మంది భారతీయ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఏ వర్గం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోలేదు. ఈ భూమి మీద ఇన్ని ప్రొఫెషనల్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఐటీ వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా వలసగా ఆత్మహత్యలు జరగలేదు. మన అందరికీ అన్నం పెట్టే రైతు మాత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది భారతదేశంలో రైతు పరిస్థితి. 2, గ్రామాల్లో యువకులు లేరు. నగరీకరణ చాలా జరిగిపోయింది. భూతాపం పెరుగుతుంది. ఇంకా మనకి సూక్ష్మ పోషకాలు, పోషక విలువలు లేని ఆహారం, ఈ సమస్యలతో ఉన్నాము. ఇప్పుడు ఆటిజం సమస్య చాలా ఎక్కువ ఉంది భారతదేశంలో. ఇది చాలా భయంకరమైన జబ్బు. ఇవన్నీ మనం ఎప్పుడైతే హరిత విప్లవం మనకు పరిచయం చేశారో, హరిత విప్లవం మంచిదని రాశారు, పుస్తకాల్లో చదువుకున్నాము. కానీ హరిత విప్లవం ద్వారా జరిగిన ఈ 70 సంవత్సరాల ప్రయాణంలో భూమిని ఎంత విధ్వంసం చేశామో, తద్వారా ఇన్ని ఆరోగ్యాలు పాడైపోయి ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి.
హరిత విప్లవానికి ముందు భారతదేశంలో ఎవరు ఏ రైతు ఆత్మహత్య చేసుకోలేదు ఈ భూమి మీద. వలసలు పోలేదు, వృత్తిని మానేయలేదు, క్రాప్ హాలిడే అనే మాట వినలేదు. ఇవన్నీ మనకి ఒక రైతుని ఒక వినియోగదారుడి కింద మార్చారు. అంటే రైతు ఉత్పత్తిదారుడు. ఒక భూమిలో మన్నులో ఒక విత్తనం పెడితే వేల విత్తనాలు సృష్టిస్తాడు. ఇది ఒక ఆవుతో ముడిపడి ఉన్న వ్యవసాయం. ఇది ఒక అద్భుతమైన జీవన కళ. ఆయన మాటలు విన్న తర్వాత, నాది మిఠాయి బిజినెస్ అండి హైదరాబాద్లో. 35 ఏళ్ళ నుంచి నేను అక్కడే ఉన్నాను. నాకు 4 షాపులు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, 5 షాపులు ఉన్నాయి. ఈ 5 షాపులో 200 మంది పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. నాకు వచ్చిన మిఠాయిల ఆదాయంతో ఈ మూవ్మెంట్కి నేను ఖర్చు పెడతా. పాలేకర్ గారి ప్రోగ్రాంలో ఏపీలో ఇక్కడ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చేస్తే తెలంగాణలో నేను చేశానంట ఈ ప్రోగ్రాంలో. పాలేకర్ గారు మా ఇంట్లోనే ఉంటారు హైదరాబాద్. ఇది ఇక్కడ బాగా ప్రచారం చేయాలని, మాగాణుల్ని ఎలాగైనా మళ్ళీ మెట్ట భూములు తయారు చేయాలనేది మట్టిని అక్కడ చెరువు తవ్వుకుని, ఎకరం చెరువు తవ్వుకున్నా. నాకున్న 10 ఎకరాల్లో ఎకరం చెరువు తవ్వి ఆ మట్టిని మళ్ళీ మెట్ట భూమి చేశాను. ఆంధ్రప్రదేశ్లో 2 పంటలు వాడ, ఒకటి వరి, 2 చేపల చెరువులు. నీళ్లు లేకపోతే పత్తి పంటలు, ఈ 3తోనే ఉంది వ్యవసాయం. అలా కాకుండా ఇక్కడ చేసేది ఏంటంటే, మన ఇంట్లో ఏమున్నాయో అవన్నీ మన పొలంలో ఉండాలి. దీని మీద నేను పరిశోధన చేసిన తర్వాతే మీ అందరితో నేను గట్టిగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఈ 4.5 సంవత్సరాల్లో 5 లేయర్ మోడల్ మీద నేను చాలా ప్రయోగాలు చేశాను. 5 లేయర్ మోడల్ అంటే 5 దొంతర్ల పంట. మనకి భూమి లోపల వచ్చే పంటలు, భూమి పైన వచ్చే పంటలు, రకరకాల పంటలు. అలా వచ్చిన దాంట్లో నాకు గత 3 సంవత్సరాల నుంచి ఒక 60/60 అంటే మనం కూర్చున్న టెంట్ హౌస్కి డబ్బులు ఉంటుందండి. ఇది 60/60. దీంట్లో 81 చెట్లు. ఏ చెట్టుకి పోటీ అనేది ఉంది. ఇవన్నీ కలిసి సహజీవనం చేస్తాయి, సింబయోసిస్. ఈ క్రమంలో మనకి ఒక్క చెట్టు మీద ఉన్న కీటకం, ఒక పువ్వు, ఆ పువ్వుకు సంబంధించిన కీటకాలు వస్తడం వల్ల ఇక్కడ అన్ని మిత్ర పురుగులే ఉంటాయి, శత్రు పురుగులు ఉంటాయి. దాడి చేయటమని ఉండదు ఇక్కడ. అడవి చూడండి మీరు, అడవిలో ఎక్కడా కూడా ఏ ఫెర్టిలైజర్ కంపెనీ, పెస్టిసైడ్ కంపెనీ దాంట్లో ఎక్కడ స్ప్రే చేయరు. ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉండదు అక్కడ. అడవిలో మీకు అన్ని రకాల చెట్లు ఎప్పుడు కూడా ఏ లోపంతో ఉండవు ఆకులు. దానికి కారణం ఏంటంటే అక్కడ రాలిన ఆకులు. వాతావరణంలోనే 89-90% మహాసముద్రం ఉందంటారు పాలేకర్ గారు. వాతావరణంలోని తేమని గ్రహించి అది రాలిన ఆకులు తీసుకోవటం వల్ల అక్కడ సూక్ష్మ వాతావరణం ఏర్పడి వాప్సాలు ఏర్పడతాయి, హ్యూమస్. దీనివల్ల అక్కడ పక్షులు, అక్కడ జంతువులు మలమూత్రాలు ఇవన్నీ కూడా సేంద్రీకరణంగా మార్చి అడవి అనేది అనాదిగా ఉన్నది. అడవి మీద పక్షులు, జంతువులు, మనుషులు ఆధారపడ్డారు. అడవి మన మీద ఆధారపడలేదు. అలాంటి నమూనానే ఇక్కడ తయారు చేశామన్నమాట. దీంట్లో 81 చెట్లు 60/60లో వచ్చే దాంట్లో మనకి పళ్ళ చెట్లు, అలాగే పళ్ళ చెట్లు 9 రకాలు వస్తాయి. 81లో 9 రకాల పళ్ళ చెట్లు వస్తాయి. ఏ సీజనల్ ఫ్రూట్ అది మన ఇంట్లో తింటాం. ఇంకా దాంతోపాటు మునగ చెట్లు 36 వస్తాయి, అరటి 20 వస్తాయి, బొప్పాయి కానీ మెడిసినల్ ప్లాంట్ కానీ 16 వస్తాయి. ఇవన్నీ కలిపితే 81. ఇవి ఆదాయపరంగా చూసుకుంటే మనకి రైతుకి ఇవన్నీ కూడా 9 నెలల తర్వాత వస్తాయి. మునగ మీకు 9 నెలలు, అరటి 9 నెలల నుంచి సంవత్సరం, బొప్పాయి 9 నెలలు. మరి అప్పటి వరకు రైతు ఎట్లా బతకాలి? దీంట్లో బెడ్స్ వేస్తామండి. బెడ్స్ మీద రేజర్ బెడ్ వేసి దాని మీద పైన పెట్టేది కంద, పసుపు, అల్లము, ముల్లంగి, బీట్రూటు, మామిడి అల్లం, ఇవన్నీ భూమిలో వచ్చే పంటలు. ఇవన్నీ కూడా మనకి 6 నెలల నుంచి 9 నెలలు వస్తుంది. ఈ 6 నెలలు ఇంకా రావాల్సింది మనకి దీంట్లో ఆకుకూరలు, కూరగాయలు. ఇలా ప్రతిదీ మనం తీసుకోవటమే. ఇంకా దున్నటం కానీ, ట్రాక్టర్లు కానీ దీంట్లోకి ఏమి రావు. ఎప్పటికీ ఒక అడవిలాగా తయారవుతుంది. దీనివల్ల మనకి భూతాపం తగ్గుతుంది. మనం మోనోకల్చర్ వరి చేస్తున్నాము. వరి చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నారు, పశువులు ఉన్నవాళ్ళు కొంత కోతలు మాన్యువల్గా వస్తున్నారు. ప్రతి వాళ్ళందరూ హార్వెస్టర్లు పెట్టేస్తున్నారు. విపరీతమైన టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే దీన్ని పశువులు లేని వాళ్ళు అంటబెడుతున్నారు. ఎక్కడో పంజాబ్, హర్యానాలో మొదలైన ఆ విష సంస్కృతి ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలకి వ్యాపించింది.
దీనివల్ల మనకి తగలబెట్టడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. ఇక్కడ ఏమీ తగలబెట్టేది లేదు, దున్నేది లేదు, ట్రాక్టర్ లేదు, ఇంజిన్ ఆయిల్ లేదు, ఏమీ లేదు. ఒక్కసారి మనం డిజైన్ తయారు చేసుకున్నాక ఇంకా దీంట్లో మనం ఒక భార్య, భర్త, కొడుకు, కోడలు నలుగురు కలిసి 2 ఎకరాలు చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మేము చేసింది 2 నమూనాలు. ఒకటి 5 లేయర్ మోడల్, 1 ఎకరంలో 3 లక్షల ఆదాయం చూపిస్తాం. దీనికి డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు రేపు రాబోయే ధనుర్మాసం మొత్తం 5,000 మందికి నేను ట్రైనింగ్ ఇవ్వడానికి నేను రెడీ చేసుకున్నాను. ప్రతి జిల్లా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా నుంచి 100 నుంచి 150 మందిని సెలెక్ట్ చేసి ఇక్కడ ఇది కళ్ళకు కట్టినట్టు వాళ్ళకున్న ప్రతి ఇంటికి సమాధానం చెప్తా ఇలాంటి ఈ కార్యక్రమం చేపడుతున్నాను. మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని పిలవండి. రైతు ఏది కొనకూడదండి. గ్రామం దాటి ఏ డబ్బులు బయటకు వెళ్ళకూడదు. మన డబ్బులు గ్రామం డబ్బులు గ్రామంలోనే ఉండాలి, పట్టణాల డబ్బులు గ్రామానికి రావాలి. అలాగే నగరాల డబ్బులు కూడా గ్రామానికి రావాలి, విదేశీ డబ్బు స్వదేశానికి రావాలి. మనం అందరం ఇలా ప్రకృతి వ్యవసాయం చేసామనుకోండి, దీంట్లో వచ్చిన ఉత్పత్తులు మన వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు కొనుక్కోవటం వల్ల విదేశీ డబ్బులు మన గ్రామానికి, మన దేశానికి వస్తాయి. ఇప్పుడు ఒక గ్రామం నుంచి 2 లక్షల రూపాయలు విదేశాలకు వెళ్తున్నాయి. యూరియా రూపంలో డిఏపి, కలుపు మందులు, పురుగు మందులు, ట్రాక్టర్లు, స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కలుపుకుంటే ఒక గ్రామం నుంచి 2 కోట్ల రూపాయలు, 6 లక్షల గ్రామాలు భారతదేశంలో ఉన్నాయి. ఎంత డబ్బులు హరిత విప్లవం ద్వారా బయటికి వెళ్తున్నాయి. కొన్ని హరిత విప్లవం ద్వారా ఎవరైనా ఒకళ్ళు అధిక దిగుబడి సంపాదించిన రైతులు ఈ భారతదేశంలో ఉన్నారా? అధిక దిగుబడి వస్తుంటే అధిక ధనవంతులు అవుతారు కదా. అలా ఒక్క భారతదేశంలో అధిక ధనవంతులైన రాజులు చూపించారు, ఎక్కడా లేదు. అధిక మరణాలైనవి, మహారాష్ట్రలో బోల్డ్ మరణాలైనవి. దీనికి మనం శాశ్వత పరిష్కారం పాలేకర్ గారి సిస్టంలో 5 లేయర్ మోడల్. ఇది మీ అందరికీ చూపిస్తాను. నాకు వికారాబాద్లో 43 ఎకరాలు ఉంది, ఇక్కడ 10 ఎకరాలు ఉంది. 53 ఎకరాలు నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు 150 ఆవులు ఉన్నాయి. ఎప్పుడు నా పొలంలో ఇక్కడ ఒక 15, అక్కడ ఒక 15, 30 మంది పనిచేస్తారు. 365 రోజులు పనిచేస్తారు. ఎప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే ఏ స్కీమ్కి మేము చేతులు చాపలేదు. నేనే కాదు, నాలాగా పాలేకర్ గారు చేసే 40 లక్షల మంది భారతదేశంలో ఉన్నారు. 40 లక్షల మంది కూడా ఏ స్కీమ్ కోసం రైతులు మీటింగ్లు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి చేయలేకపోలేదు. ఎందుకంటే స్వయం ఆధారితంగా, స్వయం పోషకాలతో, స్వయం సమృద్ధితో నిలబడింది ఈ పాలేకర్ సిస్టమ్. ఇది మనం వేగవంతంగా ఈ 5 లేయర్ మోడల్ని పరిచయం చేయాలి. ఎందుకంటే సూక్ష్మ లోపాలతో ఆహారం ఉంది, భూతాపం పెరుగుతుంది. మనం అందరం కూడా ఎక్కువ ఇంధనం మీద, విద్యుత్ మీద ఆధారపడుతున్నాం. నేను వాడిన వస్తువులని ఖాదీ వస్త్రాలు, దీంట్లో ఎక్కడా కూడా కరెంటు లేదు, యంత్రం లేదు. మీరందరూ కూడా కనీసం 2 జతలు ఖాదీ వస్త్రాలు ధరిస్తే మన నేత అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వాభిమానాన్ని మనం కాపాడాలి. వాళ్ళకి నేయటం వచ్చు, లేదా ఆత్మహత్య చేసుకోవడం వచ్చు. రైతుల తర్వాత 2 వాళ్ళు ఎక్కువ చచ్చిపోయింది నేత కార్మికులు. అంటే మనం ఆదరించాలి. ఇది భారతదేశం చాలా గొప్ప దేశం, మనది ఉష్ణమండలం, మనం ఇక్కడ భూతాపం ఎక్కువ. ఇక్కడ దానికి సరైన బట్టలు ఈ ఖాదీ వస్త్రాలు, ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి. ఇది ఎవరికి అర్థం కాదు. ఇది ఒక్క జత మీరు కుట్టించుకోండి, మనం గ్రామాన్ని బతికించిన వాళ్ళు అవుతాం. ఇక్కడ ఉన్న ఈ వస్తువులన్నీ కూడా చేతి వస్తువులు. ఇక్కడ ఈరోజు చూసారా ఈ మంచం, ఈ మంచం తాటి ఆకుతో అల్లిన, కాడతో అల్లిన మంచం. ఇది 20 సంవత్సరాలు దీని లైఫ్. ఈ అల్లిక 7 రకాలు ఉంది. భారతదేశంలో ఒకే ఆయన ఉన్నాడు, ఆయన పేరు ముత్యపాండ్యన్. ఆయన చనిపోతే ఈ అల్లికలు అంతరించిపోతాయి. దీన్ని నేను రోజుకి 500 చొప్పున 15,000 ఇచ్చి ఫుడ్ అకామిడేషన్ ఇస్తా అన్నా సరే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాకు ఒక పిల్లోడు దొరకలేదు. నేర్పించడానికి, ఈ విద్య నేర్చుకుంటానికి ఒక్క పిల్లలు దొరకలేదు. వెస్ట్ బెంగాల్ వాళ్ళు వచ్చి నేర్చుకున్నారు. ఇది వెస్ట్ బెంగాల్ వాళ్ళు అన్నారు, నా దగ్గరే ఉన్నారు. ఇక్కడ ఆవులు పనిచేస్తూ వచ్చిన వాళ్ళు వాళ్ళకి సృజన ఎక్కువ, వాళ్ళకి మనందరికీ. ఇది వాళ్ళ లేదు. ఇది ఎందుకంటే తాడి చెట్లు మన ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల తాడి చెట్లు, 4 కోట్ల తాడి చెట్లు 35 లక్షల చెట్లు నరికేసేసారు. ఎందుకు నరుకుతున్నారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒకళ్ళు, ఇటుక బట్టీలు వాళ్ళు. సరే, ఈ తాడి చెట్లు లేకపోతే ఏం జరుగుద్ది అంటే భూమి ఇంకా వేడెక్కుతుంది. మనకి ఇక్కడ ఉన్న 2 పంటలు. వరి అనేది టెంపరీ గ్రీన్, పర్మనెంట్ గ్రీన్ కాదు. ఈ భూమి మీద 6 నెలల పంట చూస్తే పచ్చదనంగా ఉందని దానివల్ల ఏం ఉపయోగం లేదు.
ఎక్స్ట్రా తగలబెడుతున్నారు. ఇది ఒక ప్రమాదం. చేపల చెరువుల వల్ల అక్కడ ఏ మొక్కలు లేవు, ఇంకా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఉన్న తాడి చెట్లు మనం నరికేసుకుంటే జరిగే నష్టం ఏంటంటే, దయచేసి వినాలి, ఇదంతా చాలా సీరియస్ మ్యాటరు. కాకులు నివాసం ఉండేది తాడి చెట్టు మీదను వేప చెట్టు మీద. ఒక్క కాకి 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు బతుకుంది భూమి మీద. అది ప్రతి సమ్మర్లోనూ 800 నుంచి 1200 గింజలు స్ప్రెడ్ చేస్తుంది, వేప గింజలు. మనకి ప్రాణవాయువు అందే దాంట్లో ప్రధానమైన దాంట్లో ఆ వేప చెట్టుని మనం కాపాడుకోవాలంటే కాకిని కాపాడుకోవాలి. కాకి ఎక్కడికి ఉంటుందంటే తాడి చెట్టు మీద ఉంటుంది. తాడి చెట్టు స్థిర నివాసం దాని. ఆ తాడి చెట్టు ఆదాయం లేదు కాబట్టి నరికేస్తున్నారు. అదే ఈ తాడి చెట్టు ఉంటే 20,000 రూపాయలు సంపాదిస్తుంది ఒక తాడి చెట్టు. 500 రూపాయలకు అమ్మేస్తున్నారు చెట్టుని. ఈ మంచం మీద పడుకోవటం వల్ల ఏం జరుగుద్దంటే, మనకి నరాల్లో ప్రతి పార్టీకి ఆక్సిజన్ వెళ్ళాలి, రక్త ప్రసరణ వెళ్ళాలి. మనం పెద్ద పెద్ద ఫినోలక్స్ పరుపుల మీద పడుకోవటం వల్ల డబ్బులు ఎక్కువ సంపాదించి ఈ కండరాల కనుక బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదు. దీని మీద పడుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. మెయిన్ రీజన్ ఇది 3 రకాల అలికలు, 1 mm థిక్నెస్ లో 3 అలికలు ఇలా ఉండటం వల్ల శరీరం పడుకున్నప్పుడు మనకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, బాడీ పెయిన్స్ ఉండవు. ఇలాంటి వస్తువులు మనం ఆదరిస్తే చేతి గుర్తులు బతుకుద్ది, తాడి చెట్టు బతుకుద్ది, కాకి బతుకుద్ది, వేప చెట్టు బతుకుద్ది, మనకి ప్రాణవాయువు, అంతిమంగా మనం బతుకుతాం. ఇవన్నీ ఇంటర్లింక్ ఒకదానికి ఒకటి. దీనికి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి తాటి బోర్డు పెట్టాలి అనేది నా సంకల్పం. అంటే పసు బోర్డు ఎలా ఉందో తాటి బోర్డు ఉందనుకోండి, మనం ఈ మంచాలన్నీ సప్లై చేయొచ్చు. ఈ మంచాలు నేను నేర్పిస్తా కానీ ఒక వీడియో పెడితే నేర్చుకుంటానికి ఎవరు రాలా, కొనుక్కోవడానికి 100 మంది వచ్చారు. అంటే ఏదైనా కొనేయటమే, నేర్చుకుందామనే ఆలోచన ఎవరికి లేదు. అలా మీలో ఎవరైనా సరే మీ ఊరికి ఏమైనా చేయాలి అనుకుంటే 5 లేయర్ మోడల్ నేను చూపిస్తాను. అలాగే ఈ అల్లికలు ఇవన్నీ చూడండి ఎంత స్మూత్ ఫినిషింగ్. ఇవి పెళ్లిళ్ళకి సారెలకి దీంట్లో మీరు పెట్టివ్వాలి. అందరూ ప్లాస్టిక్ సింథటిక్లో పెట్టి జెలటిన్ ఎల్లో వేసి ఎలా ఇస్తున్నారు. ఎవరో ఒకళ్ళు నార్త్లో ఆ కల్చర్ తీసుకొచ్చారు, ఇది ప్రతి పల్లెటూరుకి వచ్చేసింది ఎలా అవ్వటం అనేది. ఈ దీంట్లో ఇచ్చారనుకోండి, ఇది వెదురు, ఇది ఇక్కడ 5 లేయర్లో మేము వేసాము. ఇవన్నీ మన గ్రామంలో మన పొలంలో తయారు చేసిన ఉత్పత్తులు. అలాగే నాకు వికారాబాద్లో 5 ఎకరాల మామిడి తోట ఉంది. 5 ఎకరాల మామిడి తోటలో మామిడి పండు 120 రూపాయలు నేను నమ్ముతాను కేజీ. కానీ అన్ని పళ్ళు ఒకేసారి అందరూ తినలేరు కదా. డ్రయర్స్ తీసుకొచ్చి పెట్టాం. డ్రయర్స్ దాంట్లో పెడితే మామిడి తాండ్ర హైజెనిక్గా చేయటం వల్ల అది 1000 రూపాయలు కేజీ. ఇలా విలువ ఆధారిత వస్తువులు. సూర్యుడు మనకి ఊరికి అండనిస్తున్నాడు. టమాటాలు దాంట్లో 400 కేజీలు వచ్చింది మొన్న. బయట అమ్మితే 20 రూపాయలు 30 రూపాయలు. దాన్ని డ్రై చేసి డ్రైయర్లో పెడితే 75 కేజీల డ్రై టమాటా. ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. భోజనానికి కూరకు ముందు ఒక 10 నిమిషాలు నానబెట్టేసి దోసకాయ టమాటా, ఆలు టమాటా ఏదైనా వాడుకోవచ్చు. అది మామూలుగా దీంట్లో అదేమంటారు ఇప్పుడు బుక్ చేస్తే అమెజాన్లో 1500 రూపీస్ డ్రై టమాటా కేజీ. సూర్యుడితో మనకి ఇంత శక్తి ఉన్నప్పుడు ఇలా విలువ ఆధారిత వస్తువులు నేర్పించడం జరగాలి. అప్పుడు యువకులు గ్రామాలకు వస్తారు, నగరాలు వదిలిపెట్టి. ఇప్పుడు 30,000 40,000 రూపాయలు సంపాదిస్తున్నారు. హైటెక్ బీటెక్ చేసిన వాళ్ళందరూ హైటెక్ సిటీ దగ్గర అక్కడ చాలా దొరుకుతారు. 10,000 రూపాయలు సేవింగ్ చేసుకునే స్థితిలో లేరు, కాస్ట్ ఆఫ్ లివింగ్. అదే మీరు గ్రామంలో ఈ 5 లేయర్ మోడల్ 2 ఎకరాలు పెట్టుకుంటే మీకు 50,000 రూపాయలు వస్తుంది. 6 లక్షలు 2 ఎకరాల్లో 3 పూట్ల తినగా ఈ 50,000లో 10,000 రూపాయలు మీకు ఇక్కడ ఖర్చు అవుతుంది మహా అయితే. ఎందుకంటే ఇల్లు మీదే, వాహనాలు ఉండవు, ఇంధనాలు ఖర్చు ఉండదు, అనవసరం తిరుగుళ్ళు ఉండవు. 40,000 రూపాయలు సేవింగ్ చేసుకోవచ్చు మన గ్రామంలో. ఇది మాటలు కాకుండా చేతల్లో చూపించి మేము రుజువు చేస్తే అవుతుందని 1 నెల పాటు నేను ఇక్కడే ఉండి ప్రతి జిల్లాకి ఒక 100 మందిని బ్యాచ్లు తయారు చేసి ప్రతి జిల్లాలో ఈ మోడల్ తయారు చేయాలి అనేది. తయారు చేసిన వస్తువులు ఇప్పుడు నాది మిఠాయి షాప్ అండి బందర్లో, కొంతమందికి తెలుసు మీకు. ఇక్కడ అలాంటివి హైవే మీద ప్రతి జిల్లాలో మనం ట్రైనింగ్ ఇచ్చి మేము ఇప్పుడు ఉప్మా, ఇడ్లీ, దోశ మన బియ్యాలతో బయటివి కాదు ఇలా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి 40 పెళ్ళిళ్ళు చేశాం మేము.
ఇలాంటి భోజనం మీరు తినాలంటే భోజనం. ఈ భోజనం సహజంగా ఏంటంటే మీరు షెడ్యూల్స్ నాకు తెలియదు కదా, 1 గంటకి రెడీగా నేను ఏర్పాటు చేసిన భోజనాలు అంతగా వేడిగా లేవు. అన్నం ఒకటి కొంచెం వేడిగా ఉండొచ్చు. ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్తే నేను సరి చేసుకుంటాను. బాగుంది. ఇలాంటి పెళ్ళిళ్ళకి ఇలాంటి సింపుల్ భోజనం మనం పెట్టడం అనేది అలవాటు చేసుకోవాలి. మనం ఇన్ని వెరైటీలు పెడుతున్నాము, కానీ అది ఏది మనం పండించేది కాదు. ఒక్కొక్కరు నగరాల్లో 50 నుంచి 200, 300 రకాలు పెడుతున్నారు. అలా కాకుండా ఇలా మేము పెట్టిన ఈ 40 పెళ్ళిళ్ళలో రైతుల్ని, ఆ జిల్లాలో రైతుల్ని అక్కడ డిస్ప్లే చేయించుకోమంటున్నాం. వాళ్ళు ఎగ్జిబిషన్ పెడుతున్నారు వాళ్ళ వస్తువులన్నీ. నిజంగా మీకు భోజనం ఇస్తే వాళ్ళ దగ్గర కొనుక్కోండి. బియ్యము, పప్పు, ఎద్దుగానగ నూనెలు, ఆవు నెయ్యి కొనుక్కోండి. అలా నేరుగా సంబంధాలను ఏర్పాటు చేస్తాం ఈ 40 పెళ్ళిళ్ళలో. ఇలాంటి ఆలోచనతో మనందరం ఉంటే భవిష్యత్తు, లేకపోతే వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్ళిపోద్దండి. నెక్స్ట్ జనరేషన్ ఈ పని సంస్కృతి మర్చిపోయారు. ఇప్పుడు ఒక్కటి చూడండి, చిన్న ఎగ్జాంపుల్. అమ్మ అక్కడ బహురూపి విత్తనం ఉందిగా, తీసుకున్నాను. మన దేశీయ విత్తనాలన్నీ ఇప్పుడు మీరు తిన్నాయని దేశీయ విత్తనాలు భోజనం. మీ ఎవరికి కడుపు ఉబ్బరంగా ఉండదు, రాత్రి వరకు సౌకర్యంగా ఉంటుంది. మీరు గమనించుకుంటూ ఉండదు శరీరాన్ని. తెల్లారి 5ంటికి నేను గుర్తుకొస్తాను. రోజు తింటే 5ంటికి లేచిపోతాను. ఇది 100% ఆల్కలైన్ ఫుడ్ మీకు. దానివల్ల మీకు ఈ సౌకర్యం. మనం దేశీ విత్తనము, ఎద్దుగానగ నూనె ఇన్ని చేసి అల్యూమినియం మెటల్లో అన్నం వండుకుంటే 100% ఎసిడిక్ ఫుడ్ అవుతుంది. మీ ఇళ్లలో ఏది కూడా అల్యూమినియం పాత్రలు ఉంచమాకండి. ఏ వస్తువుకైనా కుండ బెస్ట్. సెకండ్ ఆప్షన్ కంచు, 3వ ఆప్షన్ ఇత్తడి. ఈ మూడిట్లో మీరు వండుకున్నప్పుడు మీకు తేన్పులు రావు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ అవసరం రాదు ఎప్పటికీ. ఇది గడ్డి, ఈ హైట్ చూడండి, ఎంత హైట్ ఉంది. వరి ఎంత హైట్ చూసారా? ఇది బహురూపి. ఇది ఈ బియ్యం పేరు బహురూపి అనమాట. దేవరాయలు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు అముక్త మాల్యదాలు రాసుకున్నాడు. ఆంధ్రదేశంలో నాకు రైతులు పెట్టిన భోజనంలో బంగారు పేగులు బహురూపి అన్నారు. ఈ బహురూపి విత్తనం ఇది. ఇలాంటివి కృష్ణుడు కాలం నాటివి 4000 రకాలు ఇంకా భారతదేశంలో మిగిలే ఉన్నాయి. దాంట్లో 400 రకాలు నేను సేకరించాను దేశం మొత్తం తిరిగి. ఒక్క అరుణాచల్ ప్రదేశ్ తిరగలేదు, ప్రతి అన్ని రాష్ట్రాలు తిరిగాను. ఇలాంటివి మన భారతదేశం ఒక సంపద. ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విత్తనాలు ఉన్నాయి. అంటే మీకు పెద్దవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇక్కడ మనకి పూర్వం అక్కుళ్ళు అనే ఒక విత్తనం ఉండేది. ఇప్పుడు అక్కుళ్ళు విత్తనం అనేది అంతరించిపోయింది, ఎవరి దగ్గర లేదు. ఇలాంటివన్నీ మనం పోగొట్టుకున్నాము. మాపిళ్ళే సాంబా అని ఒక బియ్యం ఉంది. సంతానం లేమితో బాధపడే అబ్బాయిలకి 5 కేజీలు అబ్బాయి ఆ బియ్యం ఎంత రోజులు తింటాడో ఆ తినేలోపే అమ్మాయిని కన్సీవ్ చేసేస్తాడు. దాంట్లో ఆ గుణం ఉంది. ఈ విషయాలు ఏ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది ఈళ్ళతో సంబంధించింది అనమాట. ఇది 7 నెలల పంట. ఇప్పుడు పంటలన్నీ మనకి ఎన్ని నెలల పంటలు? 5 నెలల పంటలు. 7 నెలల పంట వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ మాపిళ్ళే సాంబ వేసినప్పుడు ఆ ఊరు మొత్తం ఎక్కడ వరిచేలు ఉండవు. 2 నెలలు పక్షులన్నీ దీని మీద పడతాయి, ఊరు పక్షులన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ఇది 7 బస్తాలు. ఆ 8 బస్తాలు ఎవరికి వస్తుంది అనుకుంటారు, కానీ అది 800 బస్తాలతో సమానం. ఒక్క 5 కేజీలు. ఆ బియ్యం కర్ణాటకలో 200 నుంచి 500 రూపాయలు. ఎందుకంటే 5 కేజీలు బియ్యం తినేలోపే అమ్మాయిని కలిసి ఎంతమందికి ఇచ్చామో అంతమందికి పిల్లలు పుట్టారు ఇప్పుడు వరకు. ఇది మా గొప్పతనం ఏమి లేదు, విత్తనంలో ఆ గుణం ఉన్నది. ఇలా కన్సీవ్ అయిన తర్వాత కుల్లాకార్ అని ఒక రైస్ ఉంది. ఆ కుల్లాకార్ రైస్ తింటే ఆ అమ్మాయి సాధారణ కాన్పు అవుతుంది. 18 రోజుల్లో మెడ నుంచో పెడుతుంది ఎత్తుకుంటే. ఒకవేళ తల్లికి 2 పిల్లలు పుట్టినా సరే తల్లి దగ్గర పాలు ఉంటాయి. ఆ బియ్యంలో ఆ గుణం ఉంటుంది. ఇలాంటివి ఎన్నో బియ్యాలు మన శరీరానికి తగ్గట్టు, మన అవసరానికి తగ్గట్టు విత్తనాన్ని రచన చేశాడు ఈ భగవంతుడు ప్రభుత్వం. కానీ మనం సైంటిస్ట్ తయారు చేసిన బియ్యం గత 70 ఏళ్ళ నుంచి మనం పెట్టినాం. దాని పేరు సోనా మసూరి. ఇది భగవంతుడు ఇచ్చింది కాదు. బీపీటీ ఇది భగవంతుడు ఇచ్చింది కాదు. ఈ రెండులో ఉన్నది ఏంటంటే ఓన్లీ కార్బోహైడ్రేట్స్. దీంట్లో ఎక్కడ మినరల్స్ లేవు, విటమిన్స్ లేవు, ఫైబర్ లేదు, ప్రోటీన్ లేదు. వీటిలన్నిట్లో ఇవన్నీ ఉన్నాయి.
ఇవి ఎన్ఐఎన్లో మేము టెస్ట్ చేయించాము, లేకపోతే వింటా ల్యాబ్స్లో చేయించాము. ఇవన్నీ చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, దీంట్లో ఇన్ని గుణాలు ఉన్నాయి. ఇది మన భారతదేశం యొక్క సంపద. అందుకే అప్పుడు అందరూ తిన్నారు కాబట్టి ఆజానుభావులు, ఈ గడ్డి ఎలా ఉందో అంత ఆజానుభావులు ఉన్నారు ఈ భూమి మీద. ఒక్క మీరు వరంగల్ టెంపుల్ చూసుకుంటే 1000 స్తంభాలు కూడా చూసి ఉంటారు మీరంతా. భారతదేశంలో అంత గొప్ప సంపద అంటే ఒక శిల్పి అంత సృజనతో ఎలా చెక్కాడు, అంతటి స్టామినా ఎలా వచ్చిందంటే ఇలాంటి ఫుడ్ తినబట్టి. మీకు ఉత్తర భారతదేశంలో ఉన్నాయని కూడా మార్పులు, ఈ ముదురు గోరుతో కార్వింగ్ చేయొచ్చు, అంత సాఫ్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నవి కఠినమైన సెల్లులు. అంటే ఎలాంటి ఆహారం ఈ భారతదేశంలో తిన్నారు, మన సౌత్లో తిన్నారు. అందుకనే మీకు అన్నీ కూడా గ్రానైట్తో చెక్కిన ఈ శిల్ప సంపదను చూస్తే ఒకప్పుడు ఎలాంటి చరిత్ర ఉంది, మనకి ఎలాంటి ఆరోగ్యం ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే జరిగిపోయింది. మీరందరూ మీ పిల్లల కోసం, మనవాళ్ళ కోసం ఏదైనా చేయాలన్నప్పుడు అది అగ్రికల్చర్తోనే సరి అవుతుంది. దాన్ని వదిలిపెట్టి మనం ఏమి చేయలేము ఈ భూమి మీద. అందుకనే కల్చర్ కూడా ఏదైనా వచ్చిందంటే అగ్రికల్చర్ ద్వారా కల్చర్ వచ్చింది. కల్చర్ ముందు లేదు, అగ్రికల్చర్ ద్వారా కల్చర్ వచ్చింది. అందుకనే మీరు మళ్ళీ మీ పొలాల్లో, నిన్న సాయంత్రం నాకు సురేష్ బాబు అంటే 1 year నుంచి ఫోన్ చేస్తున్నాడు ఆయన, వెంకటేశ్వర బ్రదర్ ఆయన. వాళ్ళకి ఇక్కడ ఉన్నది గుంటూరు దగ్గర. వాళ్ళు ఈ పొలంలో ఈ పంటలు పండించి కారం చేడు 2 రోజుల్లో వెళ్తున్నాము. నేను అన్నాను, నేను మీ ఊరు వస్తాను కానీ మీకు చాలా ఆస్తులు ఉన్నాయి కాబట్టి అక్కడ పండించే పంటలు, ఈ సమస్యతో బాధపడే వాళ్ళు యువకులు 100కి 18 మంది ఉన్నారు మన హిందూ ధర్మంలో, పిల్లలు లేని వాళ్ళు. ఆ పంటని ఈ సమస్యకి ఇచ్చేయండి అంటే ఆయన చాలా సంతోషపడ్డాడు. సంతానం లేని వాళ్ళకి మా పిల్లే సంబ, ఆడవాళ్ళ సమస్యలకి కులాకారి బియ్యం. ఇప్పుడు అక్కడ 5 ఎకరాలు చేయబోతున్నాం. ఇలా పెద్ద వాళ్ళందరూ మళ్ళీ తిరిగి గ్రామం వైపు వస్తేనే ఈ దేశ భవిష్యత్తు, మానవ సమాజం మనుగడగా కొనసాగించగలుగుతాం. ఈ ఆలోచనతో మనం అందరం ఉండాలని మీ సమయాన్ని తీసుకునేంతసేపు మాట్లాడాను. ఒక్క 10 నిమిషాలు నేను 5 layer మోడల్ చూపిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు.